వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. రామాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని రామయ్య చాలా బాగా చూసుకునేవాడు. వేళకి దానికి గడ్డి వేసేవాడు, నీటిని పెట్టేవాడు, కానీ దానితో పొలం పనులు చేయించేవాడు. గుర్రానికి అది అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇదంతా గుర్రానికి నచ్చక మనసులో, నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు, సకల సౌకర్యాలు మర్యాదల్ని అనుభవించేవారు, ఎన్నో యుద్ధాల్లో పాల్గొనేవారు. ఇప్పుడు నేను మాత్రం ఈ రైతు కింద బానిసలా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకునేది. ఈ పొలం పనుల నుండి తప్పించుకొని ఎలాగైనా ఆ ఇంటి నుండి బయటపడాలని ఆలోచించేది. ఒకరోజు రామయ్య ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఆ సమయంలో రామయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ ఇంట్లోని విలువైన వస్తువులన్నింటినీ దొంగిలించాడు. గుర్రం తెలివితోనే ఉండి కూడా ఇదంతా గమనిస్తూ కూడా చూసి చూడనట్లు ఉంటుంది. అంతేకాని తన యజమానిని అప్రమత్తం చేయలేదు. దొంగ తన పని ముగించుకొని వెళ్తుండగా దొంగతో, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పండి అని బతిమిలాడుతుంది. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అని అంటాడు. అప్పుడు గుర్రం వెంటనే, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, జీవితాంతం నువ్వు చేసే దొంగతనంలో సహాయపడతాను అని అంటుంది. గుర్రం మాటలు విని దొంగ చిన్నగా నవ్వి, నేను దొంగను, నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. నేను దొంగతనం చేస్తుండటం నీకు తెలిసి కూడా నువ్వు నీ యజమానిని అప్రమత్తం చేయలేదు. నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు రవ్వంత కృతజ్ఞత లేదు. అలాంటి నిన్ను నా వెంట ఉంచుకోవడం మంచిది కాదు, ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దొంగ. గుర్రం దొంగ మాటలు విని తన తప్పుకు సిగ్గుపడుతుంది. దొంగకు ఉన్న నీతి కూడా నాకు లేకపోయింది అని తనను తాను ద్వేషించుకుంటుంది. ఆ తర్వాత నుండి తన యజమాని చెప్పిన మాటలు విని పనిలో సహాయపడుతూ కృతజ్ఞతతో ఉండసాగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.